ఇన్ఫ్లుయెన్సర్స్. నేను ఇలా ఇదే టాపిక్ తీసుకున్నా, పెద్దగా పెట్టలే ఫ్రెండ్స్ చిట్టా. ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ సొక్కమైన వాళ్ళ నిన్న ఒక 25 మందిని తెలంగాణ పోలీస్ సైబర్ క్రైమ్ ఎక్సెట్రా వాళ్ళు బుక్ చేసిర్రు. వీళ్ళ మీద కేసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు. దీని మీద చాలా పెద్ద రభస నడుస్తుంది. నేను ఆ రోజు కూడా చెప్పిన, బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న ఈ ఇన్ఫ్లుయెన్సర్లను అడుగుదామా, బెట్టింగ్ ఆడుతున్న నుదినాష్టపోలను అడుగుదామా, లేక బెట్టింగ్ గేమ్లు తయారు చేస్తున్న ఆ కంపెనీలను అడుగుదామా, లేకపోతే నాకెందుకులే ఏమన్నా గంగల పడని నా జిందగీ నేను మంచుకుంటా అని అన్న ఆ న్యూట్రల్ క్యాండిడేట్లను ఒకసారి ప్రశ్నించి లేపుదామా? మీరు చెప్పురు ఫ్రెండ్స్, ఇలా ఎవరిని అడుగుదాం? సరే గిరీష్, న్యూస్ పేపర్లలో ఇలా ఫోటోలు వచ్చినాయి కాబట్టి, ఇలా పేర్లు వచ్చినాయి కాబట్టి వీళ్ళని అడుగుదామా అని అంటే, ఇంట్లో ఉన్నోడు ఎవ్వడు కూడా బిచ్చపోడు కాదు. ఈ ముగ్గురు ఇట్లలో ఉన్నోడు బిచ్చపోడు కాదు. దేత్తడి పైసలు ఉన్నాయి ఇలా పిచ్చివాడలలో, దేత్తడి. ఇక రానా దగ్గుబాటి దగ్గర ఏమైనా పైసలు తక్కువన్నాయా? ఓ మాట అడుగుతున్నా. అయితే ఇలా ఒక పెద్ద జోక్ ఏంది తెలుసా ఫ్రెండ్స్? ఈ కేసు నిలబడదు, ఈ కేసు కొట్టేస్తారు అని దీని మీద కూడా బెట్టింగ్ నడుస్తున్నది. బయట సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తున్నది. పోలీస్ ఆఫీసర్లకు చెప్తున్నా, సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తున్నది సార్, దీని మీద కూడా బెట్టు కడుతున్నాం, వీళ్ళ మీద కేసులు కొట్టేస్తారు అని. సో కేసులు కొట్టేస్తారా, కేసులు కొట్టేయరా, మనం అది చేద్దాం. విజయ్ దేవరకొండ ఏం రోగం పుట్టిందనని, ఏజ్ ఉన్నది, కింద గేజ్ ఉన్నది, లైఫ్ ఉన్నది, లైఫ్ స్టైల్ ఉన్నది, డైలాగ్ డెలివరీ ఉన్నది, హ్యాండ్సమ్ ఉంటావు, నీకు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ ఎందుకురా నాయన? సరే విజయ్ దేవరకొండ అప్కమింగ్ ఏదో చాయ్ సిగరెట్ పైసల కోసం చేసిండని అనుకుందాం. ప్రకాష్ రాజ్ ఏమైంది? ఐఎమ్ ఆస్కింగ్, జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్. ఓ పెద్ద ఇట్లా కాలు మీద కాలు వేసుకొని మోదీ వాట్ ఇస్ మోదీ డజంట్ ప్రమోట్ బెట్టింగ్ యాప్స్. ఓ మురాన్ నీకే చెప్తున్నా, ఎవలా పంచాయతీ ప్రకాష్ రాజ్ నీకే చెప్తున్నా. సిగ్గులు శరం. నీ భార్య పిల్లలు ఆడినరా ఎప్పుడన్నా? ప్రకాష్ రాజ్ని అడుగుతున్నా, నీ భార్య పిల్లలు ఆడినరా? సరే ప్రకాష్ రాజ్ కూడా బిచ్చపోడేనా అనుకుందాం. ఇగో ఈయన గడ్డం మీసం చూస్తే గట్టనే అనిపిస్తుంది. ఇప్పుడు నేను వచ్చి ఆగుతున్నా ఏంటంటే రాయల్గా నాకు రానా దగ్గుబాటిగా అనిపిస్తున్నాడు. రానా దగ్గుబాటికి అయితే గోల్డెన్ స్పూన్తో పుట్టిండు కదా, బంగారు చెంచాతోనే అన్నం తిన్నాడు కదా. అడిగేస్తే పైసనే, అడుగు తీస్తే పైసనే, జేబులో చేయబెడితే పైసా, బంగారు మొలతాళ్ళు, బంగారు గొలుసులు తక్కువనా రానా దగ్గుబాటికి? అయినా బెట్టింగ్ యాప్. ఆయన ఏదో స్టేట్మెంట్లలో ఏదో చెప్పినట్టు గుర్తుంది నాకు, నేను బెట్టింగ్ యాప్లకి వచ్చిన పైసా దానికంటే ఏమో కేసులకు ఎక్కువ పోతున్నది నాకేదో అని అన్నట్టు ఒక దగ్గర రాసిండ్రు. కట్ చేసి సీన్ దగ్గరికి పోయి మాట్లాడితే, సైబరాబాద్ పోలీస్ తెలంగాణలో 25 మందిని బుక్ చేసింది, ఇంక్లూడింగ్ టాలీవుడ్ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. ఇల్లీగల్గా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అండ్ క్యాసినోవా యాప్స్ని ప్రమోట్ చేస్తున్నందుకు, ఫైనాన్షియల్ లాసులు పబ్లిక్కి క్రియేట్ చేస్తున్నందుకు, తద్వారా ప్రజలను మెంటల్ అగనికి గురి చేస్తున్నందుకు వీళ్ళ మీద కేసులు పెట్టింది. 25 ఎవరైతే పెట్టిరో వాళ్ళ ఫేమస్ రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ రోల్ అవుతుందా మంచు లక్ష్మి? దొర్లిందా పైసా? అరే నీకు హాలీవుడ్లలో కూడా నీకు ఆఫర్లు వచ్చినాయి, బాలీవుడ్లలో ఆఫర్లు వచ్చినాయి, మార్స్లో కూడా ఒకటి ప్రొడక్షన్ హౌస్ పెట్టిరట, ఆడ కూడా మీకు మంగళ గ్రహంలో కూడా ఆఫర్లు వచ్చినాయి, చంద్రమండలం సౌత్ పోల్ దగ్గర పోయినప్పుడు కూడా మంచు లక్ష్మి మాకు కావాలి అని చెప్పి బోర్డులు పెట్టిర్రాడా. నువ్వు ఎందుకు దొరలలే ఈ బెట్టింగ్ లాప్లలో? ఎందుకు దొరికినావు మంచు లక్ష్మి? నీ మంచితనం మంచై గారిపోతుంటే నేను దొర్లుతున్నా, రోల్ అవుతున్నా. మొన్నటిదాకా సనాతన ధర్మం అని చెప్పి ఎక్సెట్రా అని చెప్పి కట్టు బొట్టు పెట్టుకొని మంచుకున్న ప్రణీత కూడా ఇంట్లో ఉన్నదేనంటే, ప్రణీతనా ఆమె పేరు? ప్రణీత అంటే ఆమెనే కదా అత్తారింటికి దారేదిలో సెకండ్ హీరోయిన్. మళ్ళీ ఆమె పెద్ద పూజలు చేసినట్టే కనిపిస్తుంది మనకు, కట్టుబొట్టు కట్టుకొని సనాతన ధర్మంలో ఉన్నట్టే కనిపిస్తుంది. ఇంత నటన బెట్టింగ్ యాప్ల మీద ఇది గంభీరమైన ఆరోపణ. నేను నిజంగా చెప్తున్నా, నేనే ఒక మంచి సదుద్దేశం పెట్టుకున్న వాళ్ళని ప్రణీత మీద. నిధి అగర్వాల్ అయితే పక్కకు పెట్టు, కానీ ఆ స్కిన్ షో తప్ప ఇంకేముండదు నిధి అగర్వాల్కి. ఇప్పుడు అక్యూజ్డ్ 1 అండ్ అక్యూజ్డ్ 2 ఎవరైతే దగ్గుబాటి అని ప్రకాష్ రాజ్ అని ఉన్నారో, జంగ్లీ రమ్మి ప్రమోట్ చేసిరట. జంగ్లీగాళ్ళు కరెక్ట్ పేరు పెట్టుకున్నావు ప్రకాష్ రాజు, నువ్వు కరెక్ట్ ప్రమోట్ చేసినావు. జంగ్లీ రమ్మి ఆ పేరు కూడా చూడు. విజయ్ దేవరకొండ వచ్చేసి A23 మీద ఉన్నాడట రమ్మి. మంచు లక్ష్మి యోలో 247 రమ్మి ప్రమోట్ చేసినావు. రమ్మి దొర్లుతుందా మంచు లక్ష్మి? దొర్లుతుందా? నీ దొర్లుడేందో కానీ నీ దరిద్రానికి మీ నాయనని దొర్లిపిచ్చిర్రు రోడ్ల మీద. జిందగీ ఇచ్చిన మీ నాయననే దొర్లిపిచ్చిర్రు. మీ నాయన ఏదో సంపాదించిండు, ఆకుందా వక్కిస్తా సున్నంతో పోకిస్తానని పొక్క పెట్టి కూర్చున్నారు మీ నాయనకు ఇజ్జత్. ప్రణీత ఫేర్ ప్లే లైవ్ అంట, నిధి అగర్వాల్ జీత్ విన్ అనంట. ఇవన్నీ పాపప్ యాడ్స్ త్రూ వస్తాయట. దీని మీద కంప్లీట్గా డీటెయిల్గా ఇలా చిత్రగుప్తు మాట్లాడుతుంది. స్టే ట్యూన్ విత్ ఫ్రెండ్స్. చిత్రగుప్తు పోలీస్ చెప్తున్నది. అవినాష్ మోహంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ ఆయన ఏమన్నాడంటే, ఇది బిగినింగ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషనే, డొంక కదులుతుంది అని అంటాడు. ఐ హ్యావ్ మై ఓన్ రిజర్వేషన్స్ ఆన్ దిస్ సార్, విత్ డ్యూ రెస్పెక్ట్ నేను మిమ్మల్ని కొన్ని
ప్రశ్నలు అడగాలనుకుంటున్నా ప్రజల తరఫున. ఎఫ్ఐఆర్ రాసిండ్రు, దీస్ ప్లాట్ఫామ్స్ పీపుల్ ఎంకరేజ్ చేస్తున్నాయి అని చెప్పిండ్రు, పైసల కోసం ఇదంతా ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పిండ్రు, ఫ్యామిలీలు అప్పుల పాలైపోయి మెంటల్ ఎగనికి గురైపోయి నాశనం అవుతున్నారని చెప్తున్నారు, జనరల్గా స్లో అడిక్ట్ అవుతారు, తర్వాత ఫైనాన్షియల్ కొలాప్స్ అయిపోతున్నారు ప్రజలు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడుతుంది. కంప్లైంట్లు ఏం చెప్పారనంటే లక్షల పైసలు పోగొట్టుకున్నాము ఈ ప్లాట్ఫామ్ల మీద, నాకు ఫ్యామిలీ డిస్ట్రెస్ అవుతున్నది అని చెప్పి లోవర్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకు సిగ్గులు శరాలు ఏమన్నా ఉన్నాయని అడుగుతున్నా కంప్లీట్ ఇచ్చిన వాళ్ళకి. ఫస్ట్ ఇది లంగదందా అని తెలుసు, లుచ్చదందా అని తెలుసు. ఇది ఎట్లున్నదనంటే నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు సిగరెట్ తాగిన తర్వాత క్యాన్సర్ వచ్చింది, అట్లెట్లు వస్తుంది, నేను కేవలం పొగ పీల్చుకున్నా, పొగ ఇడిచిన గంతే, ఏ పొగ తాగితే క్యాన్సర్ వస్తుందా అనంట. మెరుస్తుంది కదా అని చెప్పి గొంతు మీద కత్తి పెట్టుకుంటావురా బంగారు కత్తి అని, సిగ్గుశరం ఉన్నదా అని అంటున్నా. ఇది ఎట్లుంటుంది అని అంటే ఇగో ఈ బ్రిగేడ్ బ్యాచ్ ఎట్లుంటారో తెలుసా ఫ్రెండ్స్, వీళ్ళంతా కంప్లైంట్లు, వీళ్ళు మాత్రం సుఖమైన వాళ్ళు, అమాయకులు, వీళ్ళంతా అమాయకులు, వీళ్ళకి ఏడబెట్టినా వాళ్ళకి వాసన రాదు, వాళ్ళకి అన్ని పొక్కలు నోరు లెక్కనే ఉంటాయి, వాళ్ళకేం వాసన రాదు వాళ్ళకు. కేవలం మనమే ముట్టుకున్న తర్వాత అలా ముక్కు కడ పెడితే చీ వాసన వస్తుంది అంటే ఇది నీదే రా అని చెప్పాలి అప్పుడు మనం. ఈ బ్యాచ్లు ఉంటారనమాట, ఈ బ్రిగేడ్ బ్యాచ్ అంతా. నువ్వు లంగలుచ్చ దందలకు చేస్తున్నప్పుడు నీకు తెలియదా రా, ఇది ఒక లుచ్చదందా అని నీకు తెలియదా, ఇదో లంగదందా అని నీకు తెలియదా, గంత మెచ్యూరిటీ లేదా? వీడికి ఆగిపోయిందా అని అంటే వీడికి కాదు. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టాగ్రామ్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇళ్ళల్లో ఉన్నారు. మళ్ళీ వాళ్ళు పెద్ద వాళ్ళని చూడంగానే మనం ఇంకా వాళ్ళకి బౌన్సర్లు పెడతాము, వాళ్ళకి బౌన్సర్లు పెట్టి వాళ్ళు రాగానే వాళ్ళకు ఒక పెద్ద పాపరాజీ ఎఫెక్టు. మళ్ళీ మేడం ఇక్కడ చూడు మేడం అనగానే వాళ్ళు కొన్ని షోలు చేస్తారు, జబర్దస్త్ అంటారు, ఎక్స్ట్రా జబర్దస్త్ అని అంటారు. ఏం జబర్దస్త్ ఉందో నాకు అర్థం కాదు. ఇక్కడ జబ్బలు కరిగిపోయేటట్టు పని చేసినా కానీ దీని అమ్మ జీవితం పైసలు నిలకడుకుంటలేవు. రానా అనే ఈ వ్యక్తి ఫిల్తీ రిచ్చు, గోల్డెన్ స్పూన్తో పుట్టిండు, బట్ అయినా ఆయనకు పైసలు కావాలంట ఈ బిచ్చం బతుకుల మనవడ. ఇప్పటిదాకా ఈ మసాలా అన్ని ఛానళ్ళు కొట్టినాయి. చిత్రగుప్త్ డిఫరెన్స్ ఏంది అనేది ఇప్పుడు వీడికేం మొదలవుతుంది ఫ్రెండ్స్. మన చిత్రగుప్త్ దీన్ని ఎట్లా చూస్తున్నది అనేది మీకు మొదలెడుతుంది. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ఇది మొదలెట్టక ముందు మాట్లాడిన ముచ్చట చిత్రగుప్త్, మన ఛానల్ చిత్రగుప్త్. సెక్షన్ 12 అండ్ సెక్షన్ 13 మీద మాట్లాడింది మన ఛానల్ చిత్రగుప్త్. గేమ్ ఆఫ్ ఛాన్స్ అండ్ గేమ్ ఆఫ్ స్కిల్, కోట్లు కూడా ఏం చేయలేని పరిస్థితి అని మాట్లాడింది చిత్రగుప్త్. ఇవాళ ఫస్ట్ టైం నేను కేసీఆర్కి థ్యాంక్స్ చెప్తున్నా. మీరు విన్నది కరెక్ట్, ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం కేసీఆర్తో ఉండే. ఇవాళ ఫస్ట్ టైం నేను కేసీఆర్కి థ్యాంక్స్ చెప్తున్నా. అట్లనే చెప్తున్నా, కేసీఆర్ నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. అదేందన్నా నువ్వు పెద్ద ఇంత ఫికల్ మైండ్ ఏందన్నా, గిట్ల మారిపోతారా అన్న? ఇప్పుడే థ్యాంక్స్ చెప్పగానే మా బీఆర్ఎస్ వాళ్ళు అందరం జై గిరీష్ అన్న అందాం అనుకున్నాం, మళ్ళీ అప్పుడే సిగ్గుందా అని అడుగుతున్నావు, ఏందన్నా అని అడుగుతున్నావు. నేను కేసీఆర్ లెక్కనే ఆగమడవప్ప చాతలు చేస్తాడు కేసీఆర్. నేను అందుకే ఆయనకు పరిచయం చేస్తున్నా. 2017 తెలంగాణ గ్యాంబ్లింగ్ యాక్ట్ తీసుకొని వచ్చాడు జూలైలో. వాహ్ కేసీఆర్ అని అన్న, అందుకే థ్యాంక్ యూ కేసీఆర్ అని అన్న. మళ్ళా ఏదైనా నువ్వు పోలీసు వాళ్ళకు పవర్ ఇచ్చినావా? అరే ఈ గ్యాంబ్లింగ్ యాక్ట్ మీద ఎవడెవడైనా కథలు పడుతున్నాడు చూడు, అలాని బద్దాలు వలగొట్రా అని చెప్పి ఎవరైనా పవర్ ఇచ్చినావా? ఏమైనా చేసినావా? మహమూద్ అలీ అని తీసుకొని వచ్చి పెట్టినవాడు నిజంగానే కమెడియన్ లెక్కనే ఉండే మనోడు. క్యావు అంటే అప్ప చప్ప గంతే. మెచ్యూరిటీ లేని వాళ్ళని నువ్వు హోమ్ మినిస్టర్ చేస్తావా? 2007లో నువ్వు 17 యాక్ట్ తీసుకొని వచ్చి ఒక్కొక్కటి బూట్ కాల్ కింద పెట్టి తొక్కినుంటే అది ఇలా చిలికి గాలివాన ఎందుకు అవుతుండే? ఫస్ట్ ఆడినోందే తప్ప అంట. నేను ఫైనాన్షియల్ డిస్ట్రెస్ అయ్యిందనంట. ఎందుకు అవుతుంది రా మళ్ళీ? కాదా? నీకు తెలుసు అది జూదం అని, నువ్వు జూదంలో పోయి గెలికి, నీకు తెలుసు ఇది మద్యపానం అని, నీకు తెలుసు గుట్కా అని, నీకు తెలుసు సిగరెట్ అని, నీకు తెలుసు ఇది వ్యభిచారం అని, అయినా నువ్వు పోయిన తర్వాత నాకు ఎయిడ్స్ రోగం వచ్చింది, నాకు క్యాన్సర్ వచ్చింది, నా కడుపులో పేగులు కరిగిపోతున్నాయి, ఖో అని తగ్గుతున్నానంటే ఏంద్రా? దాని తర్వాత ప్రభుత్వాలు సరే మా శరీరాన్ని మేము చక్కగా చూసుకోలేము, మా నెత్తిని మేము చక్కగా ఆలోచించుకోలేము, అందుకనే మాకు నచ్చిన ప్రభుత్వాలను మేము గెలిపించుకుంటాము అని చెప్తే తెలంగాణ గ్యాంబ్లింగ్ యాక్ట్ అని తీసుకొని వచ్చి కేసీఆర్ మళ్ళీ దాని మీద ఎంపవర్మెంట్ ఎంత ఇచ్చిండు బలగాలకు, రక్షక బలగాలకు. మళ్ళీ ఆనాటి నుంచి ఈనాటి దాకా యాక్ట్ తీసుకొచ్చింది ఎందుకు? నేను చెప్పినా కదా, మనోడు పత్తాలు ఎందుకు పని చేయించిందంటే అది ఆయన వ్యక్తిగత స్వార్థం. కేసీఆర్ సార్ మీకు అర్థమై ఉంటుంది నేను ఏం మాట మాట్లాడుతున్నాను. ఇది రెండోసారి చెప్పిన. ఎవరు ఆడతారే పత్తాలు చెప్పు? కేసీఆర్. వ్యక్తిగత విమర్శలు పక్కకు పెడితే చిత్రగుప్తి ఇప్పుడు చెప్తున్నది సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA అని అంటారు. ఇష్యూస్ అడ్వైజరీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్, ప్రమోషన్ అండ్ ఎండోర్స్మెంట్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఇక్కడికైనా మొదలవుతుంది ఇలా కేసు. నా కొడుకులది ఒక్కొక్కటిది. ఎక్కడికైనా తెలంగాణ గ్యాంబ్లింగ్ యాక్ట్కే కాదు, నేను ఆడికైనా వస్తా. తెలంగాణ గ్యాంబ్లింగ్ అని థ్యాంక్స్ చెప్పిన కేసీఆర్కి, నేను రుణానుబంధం ఉంచుకోలే, థ్యాంక్ యూ అని చెప్పిన. తర్వాత చెప్తున్నా సిగ్గుందా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్తా ఎందుకు సిగ్గుందా అని అన్నది. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA పోలీసు వాళ్ళకు నేను హింట్ ఇస్తున్నా. సార్ నేను ఎప్పుడు మీ పక్షాననే మాట్లాడతా. నాకు ఒక సానుభూతి డిపార్ట్మెంట్ అంటే ఎందుకు చెప్పాలనా? ఎవరో 4-5 వల్ల పేరు ఖరాబ్ చేసుకున్నాడు కదా సార్. మీరు ఎంత పని చేస్తారో నాకు తెలుసు. ఎండలో నిలబడి బందోబస్తు మీరే.
నాతో కూడా అప్పుడప్పుడు ఏమైనా తప్పులు అయితే వచ్చు విమర్శల. అయితే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA అడ్వైజరీ జారీ చేస్తారు. దేనికి? ఏమంటారు, ప్రొహిబిషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్, ప్రమోషన్ and to that matter endorsement of any illegal activities, and gambling, online gambling is also an illegal activity in Telangana according to Telangana Gambling Act 2017. తెలంగాణ గ్యాంబ్లింగ్ యాక్ట్ 2017 ప్రకారము ఏదైనా గ్యాంబ్లింగ్ అనేది ప్రొహిబిట్ అయింది. అంటే ఇడ ఇల్లీగల్ అన్నప్పుడు CCPA కికిన్ అవుతుంది. CCPA కికిన్ అయినప్పుడు నువ్వు అడ్వర్టైజింగ్, ప్రమోషను, ఇంకా ఎండార్స్మెంట్ చేయొద్దు. బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ యాక్ట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఇది నేనన్న మాట కాదు, ఆధారాలతోనే మీ చిత్రగుప్తు. నేను అదే తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా. ఇగో ఇది PIB, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పోలీసు వాళ్ళకి చెప్తున్నా, సార్ జర జాగ్రత్తగా యాక్షన్ తీసుకునే హెల్ప్ మీకు గిరీష్ గారు చేస్తున్నాడు, ఇలా చిత్రగుప్తు చేస్తున్నది. 6 మార్చ్ 2024 2:40 మధ్యాహ్నము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చెప్పిన కథ ఏంది? బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. స్ట్రింజెంట్ యాక్షన్స్, ఎండోర్స్మెంట్ ఆఫ్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ తీసుకోవాలా అని చెప్పింది. CCPA సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏం చెప్పిందనంటే వార్నింగ్ ఇచ్చింది సెలబ్రిటీలకు, ఇన్ఫ్లుయెన్సర్లకు. ఆన్లైన్ ప్రమోటింగ్ గ్యాంబ్లింగ్ ఏదైనా చేస్తే ఇల్లీగల్ యాక్టివిటీ కింద పరిగణనలోకి జరుగుతుంది అని చెప్పి నేను రెడ్ కలర్లో పెట్టి మీకు పెట్టినా. ఇది మా వాడు జూమ్ చేసి కూడా పెడతాడు మీకు. రెడ్ కలర్ది పెద్ద కనబడాలి రే, నా ముఖం కనబడకపోయినా. ఈ థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సెలబ్రిటీలకు, ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రమోషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ చేసినా, గ్యాంబ్లింగ్ చేసినా ఈక్వల్ లయబిలిటీ ఉంటుంది ఇల్లీగల్ యాక్టివిటీ మీద. అంటే మీరు ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అని చెప్పింది. జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్, అర్థమవుతుందా అని అంటున్నా నీ బిచ్చం బతుకు. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కూడా ఏమని చెప్పిందనంటే అన్ని మీడియా ప్లాట్ఫామ్లకు వార్నింగ్ ఇచ్చింది. పబ్లిక్లీ బెట్టింగ్లను ప్రమోట్ చేసినా, గేమింగ్ ప్లాట్ఫామ్లను ప్రమోట్ చేసినా, ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ఏదైతే ఉంటుందో టార్గెట్ అడ్వర్టైజ్మెంట్లు పెట్టి దీన్ని ప్రమోట్ చేయడము, ఇండియన్ ఆడియన్స్కి ఇది పెట్టడం కూడా ఇల్లీగల్ అని చెప్పింది. గైడ్ లైన్స్ ఫార్ ప్రివెంటింగ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఎండార్స్మెంట్స్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ 2022లోనే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కేటగిరికలీ ఇట్లాంటి ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్స్ ప్రొహిబిట్ చేయాలా, లా పరిధిలా నుంచి దీన్ని ఇల్లీగల్ యాక్టివిటీ లెక్క కన్సిడర్ చేయాలని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని ఒక బైక్ తయారు చేసే కంపెనీ అని అనుకుందాం. నేను దాన్ని ప్రమోట్ చేయడానికి, యంగ్స్టర్లను ప్రమోట్ చేయడానికి నేను ఏం చేస్తా, రూమ్ ఇట్లా లేచి, ఇట్లా దుంకి, ఇట్లా చేసి, ఇట్లా నడిపి, ఇట్లా తిప్పి, ఇట్లా చేసి ఫోన్ ఇట్లా హెల్మెట్ తీస్తా. నిజంగా ఇట్లా నడుస్తుందా? పోలీసు వాళ్ళు బద్దాలు వాళ్ళు కొడతారు ఇంటికని వచ్చి. 80 స్పీడ్ దాటితే ర్యాష్ డ్రైవింగ్ కింద 1000 రూపాయలు పడచక్కుని పడ్డది. నువ్వు కడతలేవు అని చెప్పి వాళ్ళు వసూలు కూడా ఇస్తారు మళ్ళీ వచ్చి. మనం అలా అడిగేటట్టు కూడా ఉండదు. ఏదో వాగ్వాదం అప్పుడప్పుడు చేస్తాం వచ్చు కానీ ఇది కూడా తప్పే. ఇట్లాంటి ప్రమోషన్లు ఇంకొక అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఇట్లా లిఫ్ట్లో కూర్చోమని ఇక్కడ కడప ఇట్లా పెట్టుకొని ఉంటారు. ఆజ్కి రాత్ మే చెల్నా, అర్థమైంది అనుకుంటా కదా. ఇళ్ళలో ఫస్ట్ మన తెలివి బక్కుమని బల్బు వెలుగుతుంది అందరికీ. ఇంకొకటి ఉంటుంది, అది ఇట్లా తీసుకొని ఉంటాడు, చిష్షని కొట్టుకోగానే ఇక బట్టలు 15 రూపాయలు వస్తారా నేను ఇక సెంటు కొట్టుకుంటూ వస్తే మంచిగానే ఉంటుంది. అంటే గిట్లాంటి తత్వాలు కూడా ఒక స్టేజ్ వరకు యాక్సెప్టెడ్. ప్రొటెక్షన్ యాక్ట్లు ఇవన్నీ ఉన్నాయి. నాకు తెలిసి పెద్ద సినిమా స్టార్లను కూడా తీసుకొని వచ్చి ఏం ప్రమోట్ చేస్తున్నావు అంటే నోట్లు బంద్ అయినాయి వీళ్ళందరికీ. ఈడికి ఆగిపోయిందా? ఈడికి ఆగలే. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవాళ సైబర్ క్రైమ్ డివిజన్ని పెట్టింది. ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్కి ఫుల్ పవర్ ఇచ్చింది. అవినాష్ మోహంతి గారు చెప్పారు కదా, ఇది జస్ట్ కేవలం ఆట మొదలైంది, ఇక చూడు వెయిట్ ఎట్లుంటుందో అని. ఇప్పుడు కంప్లీట్గా తెలంగాణ అథారిటీస్ ఇన్ఫ్లుయెన్సర్లను, యాప్ ఆపరేటర్స్లను అందరినీ లోపల గుంజుకడానికి ప్రయత్నం చేస్తుంది. ఫోరెన్సిక్ ఆడిట్స్ను యూజ్ చేస్తుంది, బ్లాక్ చైన్ అనలిటిక్స్ను యూజ్ చేస్తుంది. కంప్లీట్గా ఈ షెల్ కంపెనీస్లో భరతం పడతా అని చెప్తున్నది. ఫస్ట్ టైం తెలంగాణ పోలీస్కి నేను వా అని చెప్తున్నా. సరే, నేను తెలంగాణ పోలీస్కి మద్దతు ఇస్తాను ఈ కంప్లీట్ ఎపిసోడ్లో. ఈ అడ్డమైన రాజకీయ నాయకులు ఉన్నన్ని రోజులు వీళ్ళు నిజంగా చెప్పాలని అంటే చాతగాని అద్దమ్మల లెక్కనే తయారు చేస్తారు పోలీసు వాళ్ళని. వాళ్ళకు మ్యాన్ పవర్ ఇయ్యరు, వాళ్ళకు కరెక్ట్ అయిన ఎక్విప్మెంట్ ఇయ్యరు. అన్ని ఎక్విప్మెంట్ ఇచ్చి అంత చేసినాక కూడా పోలీసు వాళ్ళకు ఛాన్స్ ఇయ్యరు. ఇప్పుడు మన ఏదది ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం చూడ కేసు, దిశా సెలిన్ కేసులో. అందులో ఒక ACPA స్టింగ్ ఆపరేషన్ చేసాడు పోలీసు వాళ్ళ మీద, SHO మీద. అప్పుడు బయటపడ్డది దిశా సెలిన్ కథ, సుశాంత్ సింగ్ రాజ్పూత్ కథ అంతా. ఆ మసూద్ గారు చచ్చిపోయింది కూడా బయటపడ్డది. ఇట్లా ప్రాబ్లం ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో. ఒకడు ప్రమోషన్ కోసం రాజకీయ నాయకులు చెప్పింది ఎస్ సార్ అని అంటాడు, అంతే, ఇంకేం మాట్లాడాడు. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా ఇక్కడ ఇన్వోక్ అవుతున్నది. ఇల్లీగల్ బెట్టింగ్ ప్రమోషన్స్లలో ఏమైనా జరిగినాయి అని చెప్పి మొత్తం వెలుగుతున్నది. రెగ్యులేటరీ బాడీస్ తయారవుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్కి థ్యాంక్స్ చెప్పుకునే ఒక రోజు వచ్చింది. ఇగో నేను చెప్పింది ఇదే. తెలంగాణ గేమింగ్ యాక్ట్ 2017
యాక్ట్ 29 ఆఫ్ 2019 17th June 2017కి పబ్లిష్ చేసిర్రు. ఎఫెక్ట్ కూడా 17th June 2017కి వచ్చేసింది. తొడగొట్టిండు మా కేసీఆర్. అందులో సబ్సెక్షన్ తెలంగాణ గ్యాంబ్లింగ్ యాక్ట్ సెక్షన్ 2 ఆఫ్ క్లాస్ 2 ఏం మాట్లాడుతుంది తెలుసా ఫ్రెండ్స్? సెక్షన్ 2 ఆఫ్ సబ్సెక్షన్ 2 ఏం మాట్లాడుతుంది తెలుసా? సెక్షన్ 2 ఆఫ్ సబ్సెక్షన్ 2 ఏం చెప్తుంది తెలుసా? ఇవంతా సోదు మనకు అవసరం లేదు. ఇవో నేను ఈ రెడ్ కలర్లో ఈ రెడ్ కలర్లో పెట్టింది చూడండి. ఎనీ యాక్ట్ ఆఫ్ రిస్కింగ్ మనీ ఆర్ అదర్వైజ్ ఆన్ ది అన్నోన్ రిజల్ట్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఇంక్లూడింగ్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్. నేను అందుకే కేసీఆర్కి థ్యాంక్ యూ చెప్పిన. మనోడు జర గట్టిగానే పెట్టిండు లా, కాకపోతే ప్రేమలో పడి లవ్లో పడి లా మర్చిపోయిండు. రెండేళ్ళులే కదా లవ్ అండ్ లాలా మనోడు మర్చిపోయి. మళ్ళీ ప్రేమ ఎవరి మీదనో మనకు తెలియకపోయి కేసీఆర్ చెప్పాలి. మళ్ళీ అప్పుడు ఉన్న డీజీపీలు వాళ్ళందరూ అప్పుడు దీని మీద కన్నేసి గడపర దించుంటే అయిపోతుండే. చేయలే. ఇప్పుడు హైలైట్ ఏందనంటే ఏదన్నా బెట్టింగ్ యాప్ వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమ్మీ, ఆ గేమ్ ఆఫ్ స్కిల్, అది ఏ ఆశ వేయాలి ఏ ఆకు తీయొద్దు ఇదంతా గేమ్ ఆఫ్ స్కిల్ అని అన్నారు. గుర్రం పందాలు కూడా గేమ్ ఆఫ్ స్కిల్ అని అన్నారు. మన కేసీఆర్ మంచి పని చేసిండు, గేమ్ ఆఫ్ స్కిల్ అయినా ఇల్లీగలే అని అన్నాడు. మళ్ళీ తెలంగాణ యాక్ట్ ఇది వర్తిస్తుంది కదా మనకు, అంటే ఇలాగ బద్దలు భాషింగాలు అయితాయా లేవా? వీడికి ఆగిపోయిందా? ఇప్పుడు సెక్షన్ 2 సబ్సెక్షన్ 2 ఏం మాట్లాడిందో మనం చెప్పినాం. గేమ్ ఆఫ్ స్కిల్ కూడా తెలంగాణ యాక్ట్ ప్రకారం ఇల్లీగల్. సెక్షన్ 3 ఏమని చెప్తుందనంటే, అందుకే సిగ్గుందా కేసీఆర్ అనిపించింది, అందుకే తిట్టబుద్ధి అయింది. ఇప్పుడు తిరుతున్నా. అగర్ ఇది మొట్టమొదటిసారి తప్పు చేస్తేనంట ఇంప్రిజన్మెంట్ విచ్ మే ఎక్స్టెండ్ అప్ టు 1 year అంట, జైలు శిక్ష 1 year అంట, ఫైన్ ఎంత చెప్తున్నాడు 5,000 rupees అంట. మీ సిగ్గులు శరాలు ఉండాలి. రానా దగ్గుబాటి 5,000 rupeesకి పనిచేస్తాడా ఫ్రెండ్స్? ప్రకాష్ రాజ్ గారి అంత చిల్లరోడు అయిపోయినా ప్రకాష్ రాజ్ 5,000కి పనిచేస్తావా నువ్వు? విజయ్ దేవరకొండ నా రోజా నువ్వే నా బెట్టింగ్ నువ్వే 5,000కి పనిచేస్తారా నాయన మీరంతా? అవి కూడా అనుకోవాలి విజయ్ దేవరకొండకి ఇంత పైసలు తక్కువే అని చెప్పి. ఆడు మనోడు కర్టన్లు వీడుకొని కర్టన్లు పీక్కొని బట్టలు కుట్టుకొని వస్తాడు కొన్ని దాంట్లలో. ఇదేంది ఇది ఇట్లుందని అంటే కర్టన్స్ని తీసి డిజైన్ చేసి ప్యాంట్ షర్ట్ కుట్టుకొని నేను వేసుకొని వచ్చినాను ఇట్లా అని అన్నాడు విజయ్ దేవరకొండ. గట్లా కాదు ఆయన గరీబీ అన్నారు, దాన్ని పిచ్చి అంటారు. పిచ్చి తారాస్థాయికి పోయిన పిచ్చి అంటారు. కర్టన్లు అని చెప్పుకొని బయట ఆకులు కట్టుకొని వచ్చుడు. మళ్ళీ నువ్వు ఆకులు కట్టుకొని కూడా వస్తావేమో స్టేజ్ల మీదకి. మళ్ళీ నేను మేకలను పంపిస్తా స్టేజ్ల మీదకి. మళ్ళీ ఆకులు తిన్నాక నంగా నాచ అవుతుంది ఆడ స్టేజ్ మీద. ప్రాబ్లం ఇది. ఫస్ట్ ఆఫెన్స్ అయితే ఎంత? సంవత్సరం పాటు జైలు శిక్ష, చలో డన్. 5,000 రూపాయల ఫైనా. ఇక్కడ అమెండ్ కావాలని అంట. కానీ చిత్రగుప్తు కదా పోలీసు వాళ్ళకు కొంచెం మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. కీ పాయింట్స్ గ్యాంబ్లింగ్లో ఏమని గుర్తుపెట్టుకోవాలి మనం అంటే, ఇక స్పెసిఫిక్ లాసు, బెట్టింగు, రెగ్యులేషను, బిల్ పెండింగు ఇవంతా నేను ఇది మా వాడు స్క్రీన్లో పెడతాడు, డిస్క్రిప్షన్లో మీకు ఒక పోస్టర్ కూడా చేసి పెట్టి ఇది వింటున్నావా, ఇది కట్ చేసి పెట్టు. నేను ఇంట్రెస్ట్ ఆఫ్ టైం ఇలా డీటెయిల్గా లీగల్గా పోతలేను. మీకు సింపుల్గా పోలీసు వాళ్ళకు నేను ఒక హింట్ ఇస్తున్నా. సార్ ఒక్కొక్క కోడికి ఉచ్చ ఓపియాలి, ప్యాంట్లు తడిచిపోవాలి సార్, దయచేసి చెప్తున్నా. మీరు నిజంగా చేస్తానంటే దీని తర్వాత చెప్తా. ఈ తెలంగాణ ప్రభుత్వానికి గిరీష్ నువ్వు ఏమంటావు అని అన్నది చెప్తా లాస్ట్కి. అది నేను మర్చిపోతే మా జయగాడు గుర్తు చేస్తాడు నాకు. అసలైన సెక్షన్ ఇది. ఇప్పుడు నువ్వు ఆన్లైన్ గేమింగ్ ఆడేటప్పుడు 18 years ఉన్నాడా, 18 above ఉన్నాడా, అడల్టా కాదా నాకు ఎట్లా తెలుస్తుంది? ఈ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏదైతే ఉన్నదో ఈ లీగల్ గ్యాంబ్లింగ్లా ఎవరైతే మైనర్లు ఉన్నారో ఈ మైనర్లకు ఇట్లా ఈ గ్యాంబ్లింగ్ ఆడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జంగ్లీ రమ్మీలా మన మంచు లక్ష్మి దొరికింది అంటే ప్రమోట్ చేసింది. మంచు లక్ష్మి గారు ప్రమోట్ చేసినప్పుడు జంగ్లీ రమ్మీ అయినా కాదు జంగ్లీ రమ్మీలో ప్రకాష్ రాజ్ ప్రమోట్ చేసిండు. జంగ్లీ రమ్మీలో మైనారిటీ అని మైనారిటీ వస్తుంది నాకు. ఈ మైనర్లు ఎవరైతే ఆడినరో ఇదంతా మొత్తం వీళ్ళకి అఫిలియేట్ చేయరు సార్. అకార్డింగ్ టు ది CCPA ప్రమోట్ చేసిరు కదా. ఈ సెక్షన్ ఇన్వోక్ చేయరు సార్. ఆడ 3 డిపార్ట్మెంట్లు గట్టి కూర్చొని పనిచేయరు సార్. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్తో కలిసి పనిచేయరు సార్. అప్పుడు ఒక్కొక్కడికి పడుతుంది సార్, తడిచి పడుతుంది. ఇప్పుడు గేమ్ ఆఫ్ స్కిల్ వర్సెస్ గేమ్ ఆఫ్ ఛాన్స్ అని అంటే ఇందులో కూడా ఒక క్లాస్ ఉన్నది సార్. ఏందనంటే ద క్లాసిఫికేషన్ ఆఫ్ బెట్టింగ్ గేమ్స్ ఐదర్ గేమ్ ఆఫ్ స్కిల్ ఆర్ గేమ్ ఆఫ్ ఛాన్స్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ డిటర్మైనింగ్ లీగాలిటీ ఆఫ్ ది యాప్. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులు అట్లా వచ్చినాయి. చమర్ బాగు వాళ్ళ కేసే తీసుకోండి, ఆ కాడికి వస్తే హార్స్ రేసింగే తీసుకోండి, ఎక్సెట్రా 1961, 1967, 1991 కేసులు సుప్రీంకోర్టులో. ఇవన్నీ గేమ్ ఆఫ్ స్కిల్కి కొంచెం ఫేవర్ చేస్తుంది. అయితే ఫ్యాంటసీ స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయి కదా సార్, ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ ఆఫ్ స్కిల్ అని చెప్పి
అవి లీగల్ ఎట్లయితే సార్ మెనీ స్టేట్లలో? డెవలపర్ షుడ్ నోట్ దట్ ది డిఫరెంట్ స్టేట్ మే హ్యావ్ డిఫరెంట్ వ్యూస్ ఆన్ వాట్ కాన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్. వెన్ వర్కింగ్ ఆన్ ది గేమ్ డెవలప్మెంట్ ఆర్ బిల్డింగ్ ఎ సాకర్ బెట్టింగ్ యాప్, డెవలపర్ షుడ్ బి కేర్ఫుల్ టు ది చాయిస్ ఆఫ్ ది గేమ్ ఆఫర్డ్ అండ్ ఎన్షూర్ దే కంప్లై విత్ ది లీగల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది గేమ్స్ ఆఫ్ స్కిల్. నేను లీగల్గా ఆడుతున్నప్పుడు, నేను ఆన్లైన్ ఆడుతున్నప్పుడు క్రికెటర్ అనేది గేమ్ ఆఫ్ స్కిల్ ఎట్లయితుంది? ఆ ప్లేయర్ స్టామినా మనకి ఎట్లా తెలుస్తుంది? అది వర్చువల్ గేమింగ్ కదా, వాడు ఎన్ని రన్లు కొట్టిండో ఎట్లా తెలుస్తుంది? ఫిజికల్గా మనం గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు అది వేరే విషయం. కానీ ఇక్కడ ఈ రూల్స్ని గట్టిగా తీసుకొని రావాలని అన్నది ఎలా ఆలోచన. ప్లాట్ఫామ్స్ ఏమని మాట్లాడతాయి తెలుసా ఫ్రెండ్స్? ప్లాట్ఫామ్స్ ఏమని మాట్లాడతాయి అంటే, ఇంటర్మీడియటరీ స్టేటస్ ఏదైతే ఉంటుందో సెక్షన్ 79 ఆఫ్ ది ఐటీ యాక్ట్, ఎవరైతే దీన్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళు నాట్ లయబుల్ ఫర్ హోస్టింగ్ ది కంటెంట్ అని చెప్తారు. అంటే ఇప్పుడు నేను ప్రమోట్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెట్టింగ్ యాప్ ఉంది, గిరీష్ అనేటోడు ప్రమోట్ చేసిండు. ఆ ఫలానా బెట్టింగ్ యాప్ నేను ప్రమోట్ చేసిన, ఈ యాప్లు వాడనరి, పైసలు సంపాదించుకోర్రి, మంచిగా నా లెక్క బిచ్చపోలు అయ్యే కంటే ముందు మీరు అమీరులు కనరి అని చెప్పి ఎక్సెట్రా చెప్తారు. కొంతమంది వచ్చి ఇట్లా పైసలు ఎగిరేస్తారు. అయితే నేను గీడి వరకే నాది, ఆడు ఏ కంటెంట్ వాడుతున్నాడో నాకు తెలియదు అని చెప్పేసి వీళ్ళకు కొంచెం ఊరట కలిగిస్తుందట అని చెప్పి సెక్షన్ చెప్తున్నది. దాని తర్వాత ఇదేను ప్రమోట్ చేసిన, కాకపోతే ఈ యాంప్లిఫికేషన్ అల్గారిథం అని ఒకటి ఉంటుంది, ప్రతి యూట్యూబ్లో ఉంటుంది, ఇది అందని ఉంటుంది. ఈ అల్గారిథం యాంప్లిఫికేషన్ ఎట్లా చేస్తుంది అని అనేది ఎవరికి తెలియదు, దానికి నాకేం సంబంధం అని చెప్పి చెప్తారు. అయితే అకార్డింగ్ టు ది ASCI కోడ్, సెల్ఫ్ రెగ్యులేషన్, ట్రాన్స్పరెన్సీ పెయిడ్ ప్రమోషన్స్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇవి నువ్వు డిస్క్లోజ్ చేయకుండా కంటెంట్ బ్రీచ్ చేస్తే దీనికి గైడ్ లైన్స్ కిక్ ఇన్ అవుతాయి అని చెప్పి చెప్తారు ఈ కోడ్లో. అడిషనల్గా సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ గవర్నమెంట్కి ఎంపవర్మెంట్ ఇస్తుంది. ఏమనని? టు బ్లాక్ ఆల్ ది మిస్లీడింగ్ ప్లాట్ఫామ్స్, ప్రమోషన్స్ అండ్ స్కామ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని బ్లాక్ చేసే పవర్ కూడా ఇస్తుంది. అయితే ఇప్పుడు మాకు తెలియకుండా చేసినాం అని చెప్పి ఎవరైనా మాట్లాడతారు చూడు ఇన్ఫ్లుయెన్సర్లు, మేము తెలియకుండా చేసినాం. ఇగ్నరెన్స్ ఈజ్ నాట్ ఎన్ ఒమిషన్ ఆఫ్ లా. అంటే నేను ఎడ్డోన్ అయినా కానీ ప్రమోట్ చేసేసిన, నేను మతిస్థిమితం నాకు చితికింది అందుకే నేను ప్రమోట్ చేసినానంటే చిత్తుడే ఉడేంగే తేరే, చిచ్చుడే పూరే. ఇది గుర్తుపెట్టుకోరు. అన్నిటికంటే పెద్ద అస్త్రం CCPA, పోలీసు వాళ్ళకి చెప్తున్నా, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో సార్, ఇన్ఫ్లుయెన్సర్లకు 50 లక్షల రూపాయల ఫైన్ వేసే కెపాసిటీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇస్తుంది సార్. కేసీఆర్ చేసిన తెలంగాణ గ్యాంబ్లింగ్ యాక్ట్లో ఫస్ట్ టైం ఒఫెన్స్ అయితే 5,000 రూపాయలు, సెకండ్ టైం అయితే అంతా, థర్డ్ టైం అంతా అని అంటారు కదా. వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ప్రమోట్ చేస్తున్నారో ఆ అఫెన్స్లో అన్నిసార్లు తీసుకోవాలి, అప్పుడు వాళ్ళకి జైలు శిక్ష పెరుగుతుంది. ఎందుకంటే ఈసారి ఫస్ట్ టైం పట్టుడు పోయిన కదా అని అంటే ఇగ్నరెన్స్ ఈజ్ నాట్ ఎన్ ఒమిషన్ ఆఫ్ లా సార్. వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ప్రమోట్ చేస్తున్నారో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం తీసుకొని ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు అంటే ఇన్నిసార్లు స్క్రీన్ మీద కనబడ్డారు అని అంటే అన్నిసార్లు వాళ్ళది ప్రమోట్ చేసినట్టే కదరా భయ్, అంటే అన్నిసార్లు కేసు చేసినట్టే కదా. సో ఈ అఫెన్స్ని వన్ టైం కాకుండా ఇది మల్టిపుల్ టైమ్స్ అయింది అని చెప్పి అఫిడవిట్ దాఖలు చేయరు సార్. దానికి తోడు ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని మీరు తీసుకొని వస్తే ఇల్లీగల్ చెప్పినాక నువ్వు ప్రమోట్ ఎందుకు చేసినావు? అది కూడా ఇల్లీగలే కదా, అప్పుడు నువ్వు లయబుల్ కదా అని చెప్పి 50 లక్షల రూపాయల ఫైన్ వేయవచ్చు, క్రిమినల్ ఛార్జెస్ కూడా పెట్టవచ్చు గాంబ్లింగ్కి. మిటిగేషన్ రిస్క్ ఒకసారి అర్థం చేసుకోరు సార్. ఇన్ఫ్లుయెన్సర్ల రిస్క్, వీళ్ళు ప్రమోట్ చేయకపోయినట్టే కొంతమంది పోరాలు పోకపోతున్నాయి. చిత్రగుప్త్ చెప్పిన కథనం మీకు అర్థమైందని అనుకుంటా. గుర్తుపెట్టుకోవాల్సిన టాప్ సినారియోస్ ఏవేవనంటే మీకు సంక్షిప్తంగా ఒక సమరీ చేస్తున్నా ఫ్రెండ్స్, ఒక ప్రోమో అనుకోర్రు. ఇది 1867 పబ్లిక్ గేమింగ్ యాక్ట్ వచ్చింది. సెక్షన్ 12 అండ్ సెక్షన్ 13 క్లియర్ కట్గా మనకు చెప్తుంది గేమ్ ఆఫ్ ఛాన్స్ అండ్ గేమ్ ఆఫ్ స్కిల్. అండ్ అది క్లియర్ కట్గా జంతువులను, పశువులను ఈ గ్యాంబ్లింగ్ యాక్ట్లలో తీసుకురావద్దు అని చెప్పి మెన్షన్ చేస్తుంది. అయినా మన దగ్గర కొంచెం గుర్రాలు, కోడ్లు, పంతాలు జరుగుతూనే ఉంటాయి. పబ్లిక్ గేమింగ్ యాక్ట్లో ఎప్పుడు కూడా ఫిజికల్ గేమ్ మీదనే చర్చ జరిగింది తప్ప ఆన్లైన్ గేమింగ్ల మీద పెద్దగా చర్చ జరగలేదు దేశవ్యాప్తంగా. కాకపోతే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ CCPA ఏదైతే ఉన్నదో అది క్లియర్ కట్గా ఏం చెప్పిందనంటే ఏదన్నా ఇల్లీగల్ యాక్టివిటీ ఏదైతే ఫిజికల్ లాస్, ఫైనాన్షియల్ లాస్ చేస్తుందో, మెంటల్ డిస్ట్రెస్ చేస్తుందో అట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, ఎండార్స్మెంట్స్ కానీ ఖచ్చితంగా చేయొద్దు. దానికి ప్రమోట్ చేసినోడు, ప్రమోషన్ చేయించినోడు, ప్రమోషన్ చేస్తున్నోడు, ఆ కంపెనీ అందరూ లయబుల్ అవుతారు అని చెప్పారు. ఇది అయిన తర్వాత తెలంగాణలో 2017లో మన బాపు వచ్చి తెలంగాణ గ్యాంబ్లింగ్ యాక్ట్ అని తీసుకొని వచ్చిండు. తెలంగాణ గ్యాంబ్లింగ్ యాక్ట్ అని తీసుకొచ్చిన తర్వాత సెక్షన్ 2 ఆఫ్ సబ్సెక్షన్ 2, సెక్షన్ 2 ఆఫ్ క్లాస్ 2 అని అనుకోపోని అందులో క్లియర్ కట్గా మెన్షన్ చేసిండు. ఏందనంటే ఈ గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ అని చెప్పి నాటకాలు ఆడి కోట్లలో తప్పించుకుంటారు కదా, ఇవన్నీ ఇక్కడ నడవై. తెలంగాణలో గేమ్ ఆఫ్ స్కిల్ అయినా, గేమ్ ఆఫ్ ఛాన్స్ అయినా, ఏదైనా ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ నడవది అని చెప్పి ఇంత మంచి క్లియర్ రాసిండు. దీనికి మేము థ్యాంక్స్ చెప్పినాం. తిట్టినాం ఎందుకు కేసీఆర్ని అని అంటే ఫస్ట్ టైం ఒఫెన్స్ అయితే కేవలం 5,000 అయినా నడవడం 5,000 తీసుకొని ప్రమోట్ చేస్తాడా ఇన్ఫ్లుయెన్సర్లు?
వాడు తీసుకునే దానికన్నా డబ్బులు వసూలు చేయాలి కదా సార్, ఆడికి ట్రిపుల్ వసూలు చేయాలి కదా సార్. ఇంకొకసారి ఎవరెవరైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో, ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఒమిషన్ ఆఫ్ లా. నేను మోసపోయిన ఈ గేమింగ్ యాక్ట్ల వల్ల అంటే వాడు కూడా సుఖమైనడు కాదు, వాడి మీద కూడా కేసు బుక్ చేయాలి. 2017 గ్యాంబ్లింగ్ యాక్ట్ అనేది వాడికి కూడా వర్తిస్తుంది, వాడికి కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. సో వాడికి కూడా ఇది ఖచ్చితంగా పెట్టాలా, వాడి మీద కూడా కేసు వేయాలా. వీళ్ళకి ఏం చేయాలంటే శిక్ష సింపుల్ సార్, వీళ్ళని జైలు వెళ్ళేసినంత మాత్రాన వీళ్ళది కుదరదు, వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయాలి. కొన్ని సంవత్సరాల పాటు ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేవాడైతే అవుతాడో ఇన్ని సంవత్సరాల పాటు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటట్టు ఉండొద్దు అని చెప్పాలి. అప్పుడు వీళ్ళు సుధనాస్తారు. అన్నిటికంటే పెద్దది సార్ CCPA ఇన్వోక్ చేయరు సార్ వీళ్ళ మీద. అండ్ ఎన్నిసార్లు దీన్ని ప్రమోట్ చేసిండ్రు అని లెక్క పెట్టేదానికి వీళ్ళు ఎన్నిసార్లు స్క్రీన్ మీద కనబడ్డరు. ఒకటే అడ్వర్టైజ్మెంట్ కదా గిరీష్ అంటే రోజు వేసిరు కదా, రోజు వేసినప్పుడు అన్ని రోజులు మొత్తం లెక్క కిందకి తీసుకొని నంబర్ ఆఫ్ అఫెన్సులు క్యాలిక్యులేట్ చేయండి సార్. వీళ్ళే సుఖమైన వాళ్ళు కాదు సార్. లా మన ఇంటికి ఎంత దూరమో వీళ్ళింటికి కూడా అంతే దూరం ఉంటుంది సార్. పోలీసు వాళ్ళకి చెప్తున్నా, ప్లస్ ఆఫిడేవిట్లు తయారు చేస్తున్న లాయర్లకు చెప్తున్నా, దయచేసి చెప్తున్నా సార్, గడ్డపరదించుర్రి. అట్లా ఈయన మీద కూడా కేసేయర్రి, ఈయన కూడా జైల్లోకి పంపుర్రి. ఎవడైతే ఆడిండు చూడు, నాకు తెలియదు అని ఫైనాన్షియల్ అయినాక ఇంత డిస్ట్రెస్కి గురై నాటకాలు ఆడుతున్నాడు చూడు, ఆయన్ని కూడా జైలుకి పంపుర్రి. అని జైల్లో సండాసు సాఫ్ చేపిర్రు, అంత మంది పీతిలు అంతా ఎత్తిపోయిర్రు అంత. అప్పుడు చక్కగా అవుతారు ఆడు కూడా. ఇక లాస్ట్కి మన రేవంత్ అన్న కాడికి వస్తా. ఇంట్లో ఎట్లుంటుంది అంటే మన రేవంత్ అన్నకు ఎవడు గంగల పడితేంది, ఎవడు బాయిల పడితేంది, ఎవడు ఖజానాల పడితేంది, ఏం పడుతుంది అని నాకేంది అంటాడు మనోడు, అంతే సింపుల్ ఆడ. ఇప్పుడు పుష్పరాజు అప్పుడు తగ్గేదన్నాడు, చట్ ఫుట్ ఫుట్ తీస్తానన్నాడు. తర్వాత ఏమైంది, దిల్ రాజుని పెట్టుకొని ఏమని అన్నాడు, ఊరు పల్లెటూరు దాన్ని తీరే అమ్మ తీరు అనుకుంటే దిల్ రాజుతో సెట్టింగ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళతో సెటిల్మెంట్లు ఏమైనా చేసుకుంటాడా? ఎందుకంటే సెటిల్మెంట్స్ ఏమైనా పేరు ఎవరికి వచ్చింది రాబాయ్, మీ కామెంట్ రూపంలో చెప్పారు. మొన్న కూడా గ్రానైట్ అది ఇది చెప్తే సెటిల్మెంట్ చేసుకుందాం మనసాయం కట్టేద్దామంటే ఉడయ్య జాగిరి అండర్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ లా. మళ్ళీ పేపర్లలో వస్తలేదు చూడు మనం చెప్పిన తర్వాత, అట్లా రాయేస్తారనమాట. నిద్రపోతున్నారా లేదా అని అంటే మేము కుంభకర్ణులం కాము, చిత్రగుప్తులం. 24/7 365 days చిట్టా రాస్తూనే ఉంటాం. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.